ఇది ఆంధ్ర తెలంగాణ బోర్డర్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డ్రైనేజ్ సిస్టమ్. ఇదేంటి ఇలా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ అని అనుకుంటారు. ఇది పవన్ కళ్యాణ్ గారు కొత్తగా తీసుకొచ్చింది అనమాట, మ్యాజిక్ డ్రైన్ అంటారు. సో ఎప్పుడైనా మనకి వర్షం పడినా కూడా, లేకపోతే ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు కానీ ఇక్కడ వాటర్ అనేది స్టోర్ అవ్వు. ఈ ఊర్లో ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా ఇలాంటి ఫీవర్లతో చాలా బాధపడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనవాణిలో పెడితే దీన్ని ఎలా చేయాలని ఒక కమిటీ వేసి సైంటిస్టులు వీళ్ళతో కూడా మాట్లాడి అతి తక్కువ ఖర్చులో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వాలనేది కొత్తగా తీసుకొచ్చారు. ఈ ఊర్లోకి వెళ్ళి అడుగుదాం అసలు ఇది వచ్చిన తర్వాత ఎలా ఉందనేది ఊర్లో కనుక్కున్నాం. ఇప్పుడైతే మేము చూడండి కాలంలోనే కూర్చోండి, అంతకుముందు ఇక్కడ కూర్చోడానికి కూడా లేదు సార్. ఇక్కడ మామూలు పాత అనేది చాలా తగ్గింది. ఖర్చు తక్కువ, ప్రయోజనాలు ఎక్కువ. ఎంత వర్షం ఒక్క డ్రాప్ వాటర్, ఒక్క డ్రాప్ కూడా ఉంటుంది. దీన్ని మ్యాజిక్ ట్రైన్ అంటారు. చూసారా, ఇక్కడ డ్రైనేజ్ చేసిన తర్వాత ఇక్కడ అరుగు మీద కూర్చున్నట్టు కూర్చున్నాం. అంతమంది ఇలా కూర్చున్నారు కాదుగా మీరు. కూర్చున్నారు. మీ పేరేంటమ్మా? ఏది మిల్లేది? అంతమంది ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉంది కొత్తగా డ్రైనేజ్ సిస్టమ్ వచ్చిన తర్వాత? సార్ ఈ మ్యాజిక్ డ్రైన్ వేసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మొట్టమొదటి రాష్ట్రంలో ఫస్ట్ టైం సోమవారం గ్రామం నుంచి ఇలా వేయడం చాలా ఆనందంగా ఉంది సార్. అంతకుముందు ఏంటంటే ఇంట్లో వాడి నీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళాయి. అప్పుడు గొడవలు కూడా ఆడుకునేవాళ్ళు, మీ ఇంటి మీద నీళ్ళు వాడు, మరి నీరు మా ఇంటి మీదకి వస్తుందని అట్లా గొడవలు కూడా అయ్యాయి. కానీ ఇప్పుడు అలా కూడా ఏమీ లేవు. ఆ నీళ్ళలోనే చిన్నపిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలు ఆడుకోవడం అట్లా జలుబు జ్వరాలు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమీ లేవు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే కూర్చుంటున్నాం. అంతకుముందు ఇక్కడ కాదు కదా, స్మెల్ వస్తూ ఉండేది, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు అలాంటి ఏమీ లేదు సార్, చాలా హ్యాపీగా ఉన్నాం. వర్షం నీరు పడ్డట్టే లోపలికి వెళ్ళిపోతుంది. డ్రైనేజ్ సిస్టమ్ వేసిన తర్వాత మ్యాజిక్ డ్రైన్ వేసిన తర్వాత వర్షం వచ్చింది చాలా సార్లు పడింది సార్, కనీసం మాకు చుక్క కూడా కనపడలేదు. చాలా లోపలికి వెళ్ళిపోతుంది సార్ నీళ్ళు. అంటే ఎంతసేపు కల్లా ఆవిరి అయిపోయింది? అంటే ఎన్ని రోజులు కవర్ అయిపోయింది? అంటే కనపడట్లేదు సార్, పడ్డ నీళ్ళు పడ్డట్టే లోపలికి వెళ్ళిపోతుంది. అంటే పడిన వెంటనే ఆవిరి అయిపోయింది అనమాట. అవును సార్. సో దీనివల్ల ఇక్కడ ఇది వచ్చిన తర్వాత మీ బాధలను పోయినట్టేనా? అంటే చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మాకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించి ఈ కాలంలో వేసేటప్పుడు మేము కూడా 100 రోజుల పనులు మేము కూడా చేసాం సార్. ఇంటి ముందే పని వచ్చిందంట. అవును సార్, ప్రతి ఒక్కళ్ళు మేము ఇక్కడ మా ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పనులు మేము కూడా ఉన్నాం సార్. 300 డైలీ 300 కూలీ సార్ మాకు. 300 అంటే ఇంటి ముందే పని వచ్చేసరికి చాలా ఆనందంతో చేశారు. అవును సార్, చాలా హ్యాపీగా సార్. ఇప్పుడైతే మేము చూడండి ఈ కాలంలోనే కూర్చుంటాం. అంతకుముందు ఇక్కడ కూర్చోడానికి కూడా లేదు సార్. ఇక్కడ నుంచొని మాట్లాడుకొని ఎవరిలో వాళ్ళే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కాలంలోనే కూర్చొని ఇక్కడే మాట్లాడుకుంటున్నాం సార్. అక్కడే కూర్చున్నారు అందరూ. అవును సార్, ఈ కాలంలోనే కాళ్ళు పెట్టి కూర్చుంటాం సార్. అవును సార్, లేవు సార్, చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అంతకుముందు దోమలు ఉండే, చాలా ముందు దోమలు. అవును సార్, జ్వరాలు, డెంగ్యూ, మలేరియా చాలా సార్ ఇబ్బందులు పడ్డాం సార్. చాలా 20 సంవత్సరాలు